వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవడానికి నిధులు కేటాయించని కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పట్టణ కూరగాయల మార్కెట్ గాంధీ బొమ్మ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక సిపిఎం నాయకులు కేబీ ప్రసాద్ మాట్లాడారు. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి ఆదుకుంటారని ఎదురుచూసిన వారికి కేంద్రం నిరాశ మిగిల్చిందని చెప్పారు. విభజన చట్టం ఊసే బడ్జెట్లో లేదని చెప్పారు. పారిశ్రామిక కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న 1000 రూపాయల పెన్షన్ను 7,500 రూపాయలకు పెంచుతారని ఎదురుచూసిన వారికి ఆశాభంగం కలిగించారని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా ప్రస్తుత ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించలేదని అన్నారు. బాధ్యత గల పార్టీలు బడ్జెట్లో రాష్ట్రానికి అవసరం మేరకు నిధులు కేటాయించని కేంద్రాన్ని ప్రశ్నించకపోవటం సరికాదని చెప్పారు. 22 ఎంపీలు ఉండి కూడా స్పందన కరువైందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క అంశంలో కూడా రాష్ట్ర అవసరాలని గమనంలో తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని గర్హించాలా, వ్యతిరేకించాలా, విమర్శించాలా. ఇప్పటికైనా బడ్జెట్లో తగిన విధంగా చేర్పులు మార్పులు చేసి రాష్ట్రానికి ఏమి అవసరమో అవి చేయాలని చెప్పి డిమాండ్ చేయాల్సింది పోయి బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి కేంద్ర బడ్జెట్ను పొగట్టం అని చెప్పేసి అంటే ఇంతకన్నా రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం ఇంకోటి. ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించి ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థ, సంఘం డైరీ లాంటి సంస్థలు, కోఆపరేటివ్ బ్యాంకులు, అట్లాగే ప్రైవేటు సంస్థలో పనిచేసినటువంటి కార్మికులు లక్షలాది మంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఇస్తున్న పెన్షన్ 1000 రూపాయలు. ఆ పెన్షన్ని ఈ బడ్జెట్లో కనీసం 7,500 రూపాయలు చేస్తారని చెప్పేసి అందరూ ఆశించారు. కనీసం ఆ ఈపీఎస్ 95 పెన్షన్లకు సంబంధించినటువంటి అంశమే బడ్జెట్లో ఊసేత్తలేదు. అట్లాగే ఉపాధి హామీకి సంబంధించినటువంటి దానికి గతంలో కేటాయించిన 86,000 కోట్లు తప్పనిచ్చి ₹1 కూడా అదనంగా పెంచినటువంటి పాపాన పోలేదు. తర్వాత కార్మిక చట్టాలని ఏదైతే ఉందో వాటిని సంబంధించి పని గంటలు పెంచడం కానివ్వండి, వారాంతపు సెలవులు సంబంధించిన కానివ్వండి, ఆ టాటీయన్నీ చేసుకోవడానికి అనుకూలంగా యాజమాన్యాలకి అనుకూలంగా ఉండేది అంశాలే తప్పనిచ్చి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి కానీ రైతాంగానికి కానీ మొత్తం రాష్ట్ర ప్రయోజనాలకి అనుగుణమైనటువంటి ఒక్క చర్య కూడా బడ్జెట్లో లేదు. అందుకని సిపిఎం ఈ కేంద్ర ప్రభుత్వ ఈ బడ్జెట్ని నిరసన తెలియజేస్తుంది. బడ్జెట్లో రాష్ట్రానికి అవసరమని చెప్పేసి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం సామిరెడ్డి మాట్లాడుతూ బడ్జెట్లో రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. సేంద్రియ వ్యవసాయానికి నిధులు లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఎరువుల ధరలకు రెక్కలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. పంటల ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించకుండా రైతులకు గిట్టుబాటు ధరలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఏమాత్రం కూడా ఊతమిచ్చే ఇదిగా లేదు. గతం కంటే ఇప్పుడు అన్ని కోతలు పెట్టారు. 17,000 కోట్ల రూపాయలు ఎరువుల సబ్సిడీ మీద కోత పెట్టడం వల్ల భవిష్యత్తులో ఎరువుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఇవాళ విదేశాల నుంచి పప్పు దినుసులు, నూనెలు, అట్లాగే పసుపు, ధాన్యం ఇటువంటివి కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితిని ఈ బడ్జెట్ కల్పించింది. అట్లాగే పిఎం కిసాన్ సమ్మాన్ బడ్జెట్, ప్రధానమంత్రి సమ్మాన్ బడ్జెట్, ఈ బడ్జెట్లో కూడా నిధులు అంతంత మాత్రంగానే కేటాయించడం అనేది దురదృష్టకరమైన అంశం. అట్లాగే ప్రభుత్వం గొప్పగా చెబుతుంది, అంటే సేంద్రియ వ్యవసాయం అన్ని మేము బాగా ప్రోత్సహిస్తాము, ఈ దేశంలో 1,00,00,000 మందిని ఈ సేంద్రియ వ్యవసాయంలోకి తీసుకొస్తామని చెప్పి ఆ బడ్జెట్లో కేవలం 12,000 కోట్లు కేటాయించారు. ఇది ఏమాత్రం కూడా సరిపోని అంశం. సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి మాట్లాడుతూ ప్రజలలో కొనుగోలు శక్తి పెంచకుండా ఆర్థికాభివృద్ధి జరగదని, బడ్జెట్ అందుకు అనుగుణంగా లేదన్నారు. పారిశ్రామికవేత్తలకు బడ్జెట్ అనుకూలంగా ఉందన్నారు. కార్యక్రమంలో పి రాజశేఖర్, మాగుంట ఎలమందయ్య, కె దుర్గాప్రసాద్, కోగంటి భాస్కర్ చంద్, బి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే మధ్యతరగతి వర్గానికి ఏదో లాభం చేకూర్చామన్నట్టుగా విపరీతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే ప్రజల చేతికి ధనం రావాలి.
ఆ విషయం ఏది ప్రకటించకుండా ఏదో మధ్యతరగతి వర్గానికే ఊరట కలిగించే విధంగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. కింద స్థాయిలో ఉన్న జనం చేతికి ధనం రాకుండా, ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా, బజార్లో దొరికే సరుకులు అమ్ముడుపోకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు. ఈ విషయాన్ని మాత్రం కేంద్ర బడ్జెట్లో అక్కడ ప్రతిపాదన లేదు. అంతేకాదు రాష్ట్రం నుంచి వచ్చే పన్నుల్లో, దేశవ్యాప్తంగా వసూలు చేసే పన్నుల్లో ₹60 కేంద్ర ప్రభుత్వం తీసుకొని 40 పైసలు మాత్రమే రాష్ట్రాలకు ఇస్తూ ఉంది. అందుకే అన్ని రాష్ట్రాలు కూడా కనీసం 50% ఇవ్వాలని అడుగుతున్నారు. ఆ విషయాన్ని కూడా పక్కదారి పట్టించి ఆ విషయం కూడా పైకెత్తలేదు. అలాగే విశాఖపట్నం ఏదో శైలిలో విలీనం చేయమని చెప్పి అడుగుతూ ఉంటే శైలిలో విలీనం చేసే విధానం మాట్లాడకుండా ఊరికే అప్పు తీసుకొచ్చిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, అలాగే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కానీ, అలాగే అసలు ఇంకా విషయంలో రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఈ హామీలు విభజన చట్టంలో ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీ విషయంలో మాత్రం ఏం మాట్లాడకుండా మౌనవ్రతం వహించింది. ఆ మౌనముని అలాగే మౌనం వహిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నవాళ్ళు దాని గురించి మాట్లాడకుండా ఇది ప్రజలు ఉపయోగపడే బడ్జెట్ నుంచి మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏం చేయదలుచుకున్నారో కూడా రాష్ట్రంలో ఉన్న అధికారం ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. షరాబ్ బజార్లో కొలువైన భద్రావతి సమేత భావన ఋషిస్వామి కళ్యాణ ఉత్సవంలో పొగడ మాసోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లు నెమలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణ మధ్య పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ కమిటీ సభ్యులు, పద్మశాలి బహుత్తమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ భద్రావతి సమేత భావన స్వామివారి కళ్యాణోత్సవం భాగంగా ఈరోజు స్వామివారు పొగడ మానోత్సవంతో నగర పురోగతిలో గ్రామోత్సవం జరుగుతున్నది. కావున సంఘీయులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిన కోరటమైనది. షరాబ్ బజార్లో వేయించేసిన భద్రావతి సమేత భావనేశ్వర దేవస్థానం నందు 3 రోజుల నుంచి స్వామివారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు పొగడ మానోత్సవము, రేపు రాత్రికి 7 గంటలకు 9 గంటలకు కళ్యాణ మహోత్సవానికి రెడీ అవుతున్నారు స్వామివారు. అందరూ తప్పకుండా రేపు కార్యక్రమం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సంజీవులందరూ కూడా పాల్గొనండి. భద్రావతి సహిత భావన మహోత్సవం అందరూ ఈరోజు పొగడ మానోత్సవం జరుగుతున్నది. రేపు స్వామివారు అమ్మవారు భృంగీశ్వర వాహనం మీద, అమ్మవారు గజవాహనం మీద మన గాడివాయి సెంటర్ దగ్గరికి ఊరేగింపుగా తరలి వెళ్తున్నారు. ఆ సందర్భానికి అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరుతున్నాను. డాక్టర్ చదలవాడ కృష్ణయ్యను స్ఫూర్తిగా తీసుకుని సేవ చేయాలని ప్రవాస భారతీయులు, మానసిక వైద్య నిపుణులు బాబు ఆర్ వడ్లమూడి పిలుపునిచ్చారు. స్థానిక ప్రకాశం బజార్లోని ఆసుపత్రిలో, బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో వేర్వేరుగా నిర్వహించిన చదలవాడ కృష్ణయ్య వర్ధంతి ధార్మిక ఉపన్యాస కార్యక్రమంలో మానసిక అనారోగ్యం, నిత్య జీవితం అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు అనిల్ కుమార్, మధు ప్రభాకర్ బాబు, పావని, కె శ్యాంప్రసాద్ చదలవాడ కృష్ణయ్య స్మారక బంగారు పథకాన్ని డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడికి ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైద్యులు చదలవాడ శ్రీకాంత్ బాబు, కావూరు అనిల్ కుమార్, చదలవాడ నీలిమ, కావూరు కృష్ణచరిత, చదలవాడ రాజేష్, టి ఉమాదేవి, అనుకృష్ణ, రిషిత కృష్ణ, బుచ్చే చౌదరి, మాధురి, యజ్ఞ, నిహాల్ తదితరులు పాల్గొన్నారు. He married Srimati Sarojini in-law and sons-in-law, 10 are medical graduates, GCI MS and LIMS. ఈస్ట్ వెస్ట్ మీట్స్ అని తూర్పు పడమరల కలయికలాగా 1966లో కాకినాడ మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి జాయిన్ అయ్యి పట్టా పొంది ఆ తదుపరి
పొన్నూరులోను బాపట్లోను కొన్నాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి తర్వాత 1977లో అమెరికాలోకి వెళ్ళి ఎంతో కష్టపడి సైకియాట్రీ డిసీజ్ అంటే మానసిక వ్యాధులనందు పెద్దవాళ్ళ మానసిక వ్యాధులు చైల్డ్ సైకియాట్రీ గురించి ఎన్నో పరిశోధనలు చేసి గత 50 సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తూ ఎన్నో యూనివర్సిటీల నందు మెడికల్ కాలేజీల నందు స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ మన తెనాలి వాస్తవ్యులను డాక్టర్ బాబు గారికి బహుకరించడం అయినది. మనకెంతో సుపరిచితమైన డాక్టర్ చదలవాడి కృష్ణయ్య గారి చౌదరి గారి మెమోరియల్ గోల్డ్ మెడల్ ఎలక్షన్ ఈరోజు జరుగుతుంది. దీని సందర్భంగా గోల్డ్ మెడల్ అనేది మనం డాక్టర్ వడ్లమూడి బాబు గారు అంటే యుఎస్లో సైకియాట్రిస్ట్గా పనిచేసి ఇప్పుడు మన మధ్యకి వచ్చిన బాబు గారికి మనం ప్రజెంట్ చేయడం జరిగింది. చదలవాడి కృష్ణయ్య చౌదరి గారు కేవలం తెనాలి పట్టణానికే కాదు, ఆ కాల సమయంలో ఆయన రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన సర్జను. బ్లడ్ బ్యాంక్స్ మత్తు ఇలాంటి ఎటువంటి సదుపాయాలు లేకుండా చాలా తక్కువ బ్లడ్ పోయేటట్టుగా ఉండే సర్జరీలు, మత్తు లేకపోయినా కూడా నొప్పి తక్కువగా తెలిసే కొన్ని టెక్నిక్స్ ద్వారా ఆయన ఎన్నో వేల చెప్పాలంటే లక్షల సర్జరీలు చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో జరిగిన కాపు విద్యావంతులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ నిరసన తెలిపిన సిపిఎం నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.